పాప వలె మనల్ని కాపాడువాడైన యేసుక్రీస్తు ప్రభువా నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 46 వచనాల వరకు చదువుదామా. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపట్టుకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతుడితో చెప్పి మరలా రెండో మారు వెళ్లి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించునుగా కాని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలేనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల ఎత్తుకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించున్నాడని వారితో చెప్పెను. గెత్సెమనే పేరుకు ఒలీవల నుండి నూనె తీసే గానుగులుండే స్థలమని అర్థం. యేసుప్రభు కూడా ఇక్కడ ఆత్మలో, శరీరంలో, మనసులో నలిగిపోయిన స్థలం. ఆయన సిలువ వేయబడే ముందు తనను తాను సిద్ధపరచుకున్న స్థలం ఇది. లూకా అయితే తన సువార్తలో రాస్తున్నాడు, ఇక్కడే యేసుప్రభు వారు చెమట రక్తముగా మారిన చోటు. అంటే అంతగా నలిగిన హృదయం కలిగి ఎంతో భారభరితమైన ప్రార్థన చేసిన స్థలం ఇది. ఈ వాక్య భాగం మనకు యేసుప్రభుని పరిపూర్ణ మానవునిగా చూపిస్తుంది. ఆయన దుఃఖపడటం, చింతాక్రాంతుడవటం మనం గమనిస్తున్నాం. ఒక ముగ్గురు శిష్యుల్ని మాత్రం ఆయన తనతో ఇంకొంత దూరం తీసుకుని వెళ్లి చెప్పారు, వారితో నాతో కూడా ఉండి మెలకువగా ప్రార్థన చేయండి అని. వారు పేతురు, యోహాను, యాకోబుగా మనం గమనిస్తున్నాం. వీళ్ళ ముగ్గురు ప్రత్యేక సందర్భాల్లో ప్రభుతో కూడా ఉన్నారు. చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడున్నారు, కొండ మీద రూపాంతరం పొందేటప్పుడున్నారు. ఆ తర్వాత ఇక్కడ కూడా వారి ముగ్గురిని ప్రత్యేకంగా ఇంకొంచెం లోపలికి వారిని తీసుకుని వెళ్లారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో ముఖ్య ఘట్టాలలో వీరున్నారు. ఇంకా సిలువ వేసేటప్పుడైతే మాత్రం యోహాను తప్ప ఎవ్వరూ లేరు, కానీ ఆయనను వెంబడించిన స్త్రీలైతే ఉన్నారు. అయితే ప్రభువు ఈ గెత్సెమనే చోటులో వీరున్న చోటు నుండి ఇంకొంత దూరం వెళ్లి, తండ్రి, సాధ్యమైతే గిన్నె నా ఎదురుని తొలగించమని అడిగి వెంటనే ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తం ప్రకారమే కానిమ్మని ప్రార్థించారు. ప్రభు చేసిన ఈ ప్రార్థన ఈ రోజు మన ధ్యానంలోని ముఖ్య అంశం. మనం కూడా చాలాసార్లు ప్రార్థిస్తూనే ఉంటాం, కానీ మన ప్రార్థనలో ఎక్కువ సార్లు ప్రభుకి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాం. ప్రభువా అలా చేయ్యా, ఇలా చేయ్యా అని చెప్తూ ఉంటాం. యేసుప్రభు వారు చేసిన ఈ ప్రార్థనలో రెండు ప్రాముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, తన మనసులో ఏముందో చెప్పారు. రెండు, ఏముందో చెప్పినప్పటికీ దేవుని చిత్తంనే జరగాలని కోరుకున్నారు. ప్రార్థనలో మనకి ఏది ఇష్టమో ఖచ్చితంగా చెప్పొచ్చు, కానీ అది ఇట్లా చేయి ప్రభు, అట్లా చేయి ప్రభు అని ప్రభుకి చెప్పడం అనేది ఎంత అవివేకమో తెలిసిన వారికి అర్థమవుతుంది. యేసుప్రభు తన మనసులో ఉన్న భయాన్ని, భారాన్ని దాచలేదు. ఆయన నిజాయితీగా తన మనసులోని భావాలను తండ్రికి తెలిపారు. కీర్తనల పుస్తకం 22వ అధ్యాయం 8వ వచనంలో దావీదు అంటున్నాడు, ఆయన సన్నిధిని నీ హృదయంలో కుమ్మరించుడి అని. అంటే ప్రార్థనలో మనం మన హృదయాన్ని దాచకూడదు, యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రభుకి చెప్పగలగాలి. దావీదు కూడా తన వేదన, తన శత్రువులపై కోపము, తన భయాలు, తన మనసులో ఏమనుకుంటున్నాడో అన్నిటినీ కీర్తనల్లో దేవునికి స్పష్టంగా చెప్పాడు. ప్రభువు తన కోరిక చెప్పాక, ఇక్కడ మన ధ్యాన భాగంలో యేసుప్రభు వారు తన కోరిక చెప్పాక వెంటనే నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగునుగాక అన్నారు. యోహాను కూడా తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాస్తున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మన మీద అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదియే అని. అంటే దేవుడు తన చిత్తానుసారంగా మాత్రమే మన మనవి ఆలకిస్తాడా, లేకపోతే మనం ఏది అడిగినా ఇవ్వడా అని అంటే అది దానికి కారణం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ఏదైనా మనకు జరిగితే అది మనకు మేలు కాబట్టి. నేను నా ఇష్టానుసారంగా అడిగినవి నాకు మేలు చేయకపోవచ్చు, ఎందుకంటే నాకు భవిష్యత్ తెలియదు. ప్రస్తుతం కనపడిన దాన్ని బట్టి నేను ప్రభుని అడుగుతున్నాను, కానీ అన్ని ఎరిగిన తండ్రి మనకేది మంచిదో ఆయనకే తెలుసు మనకన్నా కూడా. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా తన చిత్తం చేస్తే మనకు మేలు జరుగుతుందని ఎరిగిన వాడై తన చిత్తం చేయాలని కోరుకుంటాడు. మనల్ని కూడా అదే అడుగుతున్నాడు, తన చిత్తానికి లోబడమని. నిజమైన ప్రార్థన అనేది దేవుని చిత్తానికి మన చిత్తాన్ని సమర్పించడం అనేది మనం తెలుసుకోవాలి. దానియేలు అతని స్నేహితుల్ని చూస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగో గురించి దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో వాళ్ళు అంటారు కదా, దేవుడు మనల్ని రక్షించగలడని మనం నమ్ముతున్నాం, కానీ ఒకవేళ రక్షించకపోయినా కూడా మేమైతే నీ విగ్రహాలకు మొక్కమన్నారు. ఇది దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నారు. అలా సమర్పణ చేసుకున్న వారి సమర్పణ వృధా కాలేదు.
కాదు. దేవుడు అద్భుతంగా వారిని కాపాడారు. దేవుని చిత్తంలో బ్రతికిన వారెవ్వరికైనా మేలు జరగక మానదు. ప్రస్తుత కాలం అది మనకు కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ తర్వాత అది మనకెంతో ఆశీర్వాద కారణంగా ఉంటుంది. ఈ ధ్యాన భాగంలో మనం ఇంకొక ప్రత్యేకమైన విషయాన్ని గమనించాలి. 41వ వచనంలో ప్రభు అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగి వెళ్లి తండ్రికి తను తాను అప్పగించుకోవడం మనం చూస్తాం. పత్రికల్లో మనం శోధనలో పడిపోకుండా నిలిచి ఉండాలని హెచ్చరికలు ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నారు అసలు శోధనలో ప్రవేశించకుండా ఉండండి అని హెచ్చరిస్తున్నారు. అలా శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు. అయితే ఎలా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలో పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నాడు. ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి అని. అంటే అన్ని విషయాలను కవర్ చేసే విధంగా ప్రార్థన చేయాలి. మన దినచర్యలు, మన కుటుంబము, సంఘము, అన్ని ఏరియాస్ లో దేవునికి వాటన్నిటిపైన అధికారం ఇస్తూ ఆయనకు అప్పచెప్పుకోవాలి. విశ్వానికి కర్త అయిన దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడంటే మనకు అంతకంటే భాగ్యం ఏముంటుంది? ఒంటరిగా ఆయనతో గడిపే సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మన ప్రభువు మన ప్రార్థన వినడమే కాదు, తాను కూడా మనతో మాట్లాడాలని ఆశించేవాడు. కాబట్టి ఆయన చేసిన వాటన్నిటిని స్తుతిస్తూ మన ఇష్టాలను ఆయనకు చెప్పి ఆయన చిత్తానికి మనల్ని అప్పగించుకుంటే ఆయన తిరిగి తన చిత్తం ఏంటో మనకు తెలియచేస్తారు. ఏ విషయాలలో అపవాది మనల్ని అటాక్ చేస్తూ ఉన్నాడో ప్రభువుకి చెప్తే మనం ఏం చేయాలో ప్రభువు మనతో మాట్లాడతారు. ఇలా దేవునితో వ్యక్తిగతంగా మనం గడిపే సమయం ద్వారా మనం చాలా బలపడతాం, శోధనలోంచి తప్పించబడతాం, శోధనలో ప్రవేశించకుండా కూడా కాపాడబడతాం. సాధారణంగా మనుషులు పొందే శ్రమల కన్నా చాలా చాలా అధిక రెట్లు ప్రభు శ్రమ పడ్డారు గనుక ఆయన శ్రమపడే వారిని కనికరించి వారిని ఆదుకోగలిగిన వాడయ్యాడు. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మన బలహీనతల యందు మనతో సహానుభవం కలిగిన వాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదువుతాం. కాబట్టి నిరంతరము ఆయన చేత మనం కనికరింపబడుతూ ఉన్నాం. మనల్ని పాపముల నుండి విడిపించి నీతిగా బ్రతికించగలడని నమ్మితే ఆయనకు మనల్ని అప్పగించుకోకుండా ఉండలేం. మనము మన సొంతంగా నీతిగా బ్రతకలేం. అందుకే మనకు పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చారు ప్రభు. ఎందుకంటే ప్రభుకి తెలుసు మన శరీరం బలహీనమే కాని ఆత్మ సిద్ధమేనని. అందుకే ఆ వరాన్ని పొందుకున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం పాపానికి దూరంగా ఉండగలం. ఇదే మన ధైర్యం. దేవుడు మనల్ని తన ప్రెజెన్స్ లోనికి రానివ్వడమే ఎక్కువ, కానీ ఆయన రానిచ్చినా మనం వెళ్ళకపోవడం మనకెంతో నష్టాన్ని కలిగిస్తుందనేది గమనించాలి. నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణమిచ్చిన వాడు నీకోసం ప్రతిరోజు ఎదురు చూసే రోజులు అయిపోవస్తున్నాయనేది మనం గుర్తించాలి. అవి అయిపోయాక మనం ఆయన్ని వేడుకుంటూ వెళ్ళినా మనకేమీ లాభం ఉండదు. అందుకే సమయం ఉండగానే ఆయన మనకిచ్చిన ఆఫర్ ఓపెన్ గా ఉండగానే ఆయన ప్రెజెన్స్ లోకి నడుద్దాం. ప్రార్థన చేసుకుందామా? మా ప్రభువా, గెత్సెమనే చోట మీరు చేసిన ప్రార్థన ఏంటో మా కోసం రాయించుంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరంతా శ్రమ గుండా వెళ్లిన సమయంలో కూడా మీరు తండ్రి చిత్తానికి అప్పగించుకున్నారు. మేము కూడా మా జీవితంలోని ప్రతి ఘట్టంలో అలాగే తండ్రి చిత్తానికి అప్పగించుకునే మనసు మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. మెలకువగా ఉండి ప్రార్థించే వివేకము, బుద్ధి మాకు కలిగించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని శోధనలో నుండి తప్పించమని వేడుకుంటున్నాం. ఈ రోజంతట్లో మమ్మల్ని, మా కుటుంబాల వారిని ఆదరించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువా నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.